జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్న ఆరోపణలో విచారణ జరిపి పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా బయటికి తీయండి సార్. ఒక్క తప్పు నిరూపించండి, ఎత్తి ఒక యువకుడి గురించే ఆయన చెప్తూ ఉంటే ఇంకా అంతకంటే ఆధారం ఏంటి సార్? ఈ రోజున పోరాటంలో నిజంగా అవినీతి జరగకపోతే గ్రూప్ కూడా వేయాలి సార్. ఈ రోజున గ్రూప్ లాంటి స్థాయి ఉద్యోగుల్ని మార్నింగ్ చేయడం లక్షలాది మంది ప్రిపేర్ అవుతాం గవర్నమెంట్ లో జరిగిన అవకాశం కూడా సిబిఐ వేయాలి. సిబిఐ వేస్తేనే నిజాలు నిగ్గు తేలుతాయి. ఒక్క నిమిషం నేను క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పండి సార్. నేను అడుగుతున్నా, హైకోర్టు ఏం చెప్పిందండి? పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి పిటిషనర్స్ ఏం చెప్పింది? ప్రూఫ్ ఎక్కడ ఉంది తప్పులు జరిగినట్టు? ఇక్కడ స్కామ్ జరిగినట్టు ప్రూఫ్ చూపించండి, అప్పుడు సిబిఐ విచారణ మాట్లాడదామని మాట్లాడింది. ప్రూఫ్ చూపించండి, ఒక్క ప్రూఫ్ చూపించండి, అప్పుడు సిట్ విచారణ వచ్చి. కానీ ఏపీపీఎస్సీలో సిట్ విచారణలో డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారు సార్. సార్ 3.9 ఏపీపీఎస్సీలో ఉండండి ప్లీజ్ ప్లీజ్. ఏపీపీఎస్సీలో డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయకూడదు, తర్వాత పేపర్ కరెక్షన్ చేయకూడదు. అజయ్ కదా విజయశేఖర్ రెడ్డి గారు నవీన్ అనే ఒక యువకుడికి అతను డిఎస్సీ లో క్వాలిఫై అయితే అతనికి కాల్ లెటర్ కానీ మేడం కానీ అతని నెంబర్ బ్లాక్ లో పెట్టారని చెప్పి సాక్షాత్ ఆధారాలతో హైకోర్టుకి వెళ్ళిన దాఖలాలు లేవండి సార్. ఒక్క నిమిషం అయ్యప్ప గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నా ఆన్సర్ నా క్వశ్చన్ ఏంటండి, హైకోర్టులో వాళ్ళు స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతూ చెప్తే వైసీపీ వారు నవీన్ గురించి అసలు హైకోర్టుకే పోలేదు. హోమ్ మినిస్టర్ అమిత్ షా దగ్గర కూడా కేవలం స్పోర్ట్స్ కోటా గురించే మాట్లాడారు, నవీన్ గురించి టాపిక్ లేదు. వాళ్ళే కంప్లైంట్ చేయట్లేదండి నవీన్ గురించి. కోర్టుకెళ్ళాడు, లెట్ కోర్ట్ డిసైడ్. ఒకటండి విజయశేఖర్ రెడ్డి గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు లక్షలాది మంది ప్రిపేర్ అయినటువంటి డిఎస్సీలో అవకతవకలు ఉంటే సిబిఐ లో దాని తప్పేం లేదు. అలాగే మరి మన ప్రభుత్వం అధికారంలో ఉన్నది. గతంలో గ్రూప్ వన్ లో విజయశేఖర్ రెడ్డి గారు సార్ విజయశేఖర్ రెడ్డి గారు ఒక క్వశ్చన్. గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ ని అత్యంతలు కూడా దాన్ని కరెక్షన్ చేశారని, లక్షలాది మంది జీవితాలు నాశనం అయ్యాయని, అనర్హులకు కూడా పోస్టులు కట్టబెట్టారని చెప్పి ఒక బలమైనటువంటి ఆధారాలు ఆరోపణలు ఉన్నాయి. మరి దాని మీద సిబిఐ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఆరోపణలు కదవి, ఆధారాలు. అదే నేను బలమైన ఆధారాలు కూడా ఉందండి విజయశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు చెప్పండి విజయశేఖర్ రెడ్డి గారు బలమైన ఆధారాలు ఉన్నాయి. మరి దాని మీద కూడా నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ జరిపి దాంట్లో ఉన్నటువంటి అవకతవకలు బయటకు తీస్తారా తీరా? ఆల్రెడీ హైకోర్టు వారు ఆ కేసును వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు. సిట్ దర్యాప్తు చేసి తుది నివేదిక హైకోర్టుకి ఇచ్చింది. హైకోర్టు జస్టిస్ కన్నా సిబిఐ ఎక్కువ. ఒక న్యాయాధికారి హైకోర్టు జడ్జి దాని మీద నేను అడుగుతున్నా ఓపెన్ గా, సార్ మీకు సిబిఐ పారదర్శకంగా చేస్తుందా లేదంటే హైకోర్టు జడ్జి పారదర్శకంగా ఉంటారా? చెప్పండి, దానికి ఆన్సర్ చెప్పండి సార్. హైకోర్టు మనకి ఉత్తర్వులు మాత్రమే జారీ చేయగలదు తప్ప లోతుగా విచారణ జరిపి మూలాన్ని ఆధారాన్ని సేకరించే పని ఎప్పుడు హైకోర్టు చేయదు సార్. హైకోర్టు కేవలం ఆదేశాలు మాత్రమే జారీ చేస్తుంది తప్ప దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని సిబిఐ మాత్రమే విచారించి బయట తీయగలదండి. సార్ మీరు మళ్ళా మీరు నేర్చుకోండి చదువు. సార్ ఒక హైకోర్టు జడ్జి ఏదైతే సిట్ దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చిందో దాని పూర్వాపరాలు చూడ, దాంట్లో మంచి దాని పూర్వపరాలు కంటే గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరిగిన గ్రూప్ 1 అవకతవకల మీద మీరు సిబిఐ వేసి బయటకు తీయాలి సార్. అది మేము కోరుతున్నాం. సిబిఐ విచారణ కరెక్ట్ జరుగుతుందా? జడ్జి సరిగా చెప్తాడా? ముందా దానికి ఆన్సర్ చెప్పండి. ఏదండి? ఒక హైకోర్టు జడ్జి పారదర్శకంగా తీర్పులు చెప్తారా లేదంటే
సిబిఐ విచారణ పారదర్శకంగా జరుగుతుందా? ముందు నాకు కోర్టు ఎప్పుడు కూడా ఉన్న ఆధారాలు అవుతుంది తప్ప కోర్టు ఎప్పుడు కూడా లోతుగా ఇన్వెస్టిగేషన్ టీం కాదండి. కోర్టు అనేది కేవలం ఉన్న ఆధారాలు కోర్టు వారి ముందు ఉంచిన ఆధారాల ప్రకారమే మాత్రమే వారు జడ్జిమెంట్స్ ఇవ్వగలరు, ఆదేశాలు ఇవ్వగలరు. లోతట్టుగా ఎక్కడ ఎలా జరిగింది, పేపర్ కరప్షన్ ఎలా జరిగింది, పేపర్ గ్రూప్ 1 పేపర్ లో ఏంటి, ఇవన్నీ బయట చేసే సిబిఐ సార్. ఇంకో క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఇదే రకంగా ఇంత ముందు ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు రకరకాల దర్యాప్తులు చేసి కోర్టుకు ఆధారాలు సమర్పించినప్పుడు వాళ్ళు చెప్పినట్టే తీర్పు వచ్చిందా, లేకపోతే అవినీతి గా కూడా తీర్పు ఇచ్చే రోజులు ఉన్నాయా? సార్ ఒక్క విషయం, హైకోర్టులో రాకపోతే సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు. కాదండి, హైకోర్టులో రాకపోతే సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు. ఏం చెప్తే అదే కరెక్ట్ ఆ కోర్టుకి. ఇప్పుడు సిట్టి సంస్థలు ఏం చెప్తే అలాగే సిట్ ఎందుకు చేశారు మీరు? అది కూడా అవసరం లేదు కదా, కోర్టు వదిలేసింది సార్. కోర్టు వదిలేసింది కదా, మీరు సిట్ ఎందుకు చేశారు? దర్యాప్తు సంస్థ సిట్ ఎందుకు చేశారు? సిట్ ఎందుకు చేశారు? దర్యాప్తు సంస్థ అలాగే వదిలేసి కదా కోర్టే చేస్తుందని. గతంలో గ్రూప్ 1 లో అవినీతి జరిగింది సార్, గతంలో గ్రూప్ 1 లో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగినాయి, అది మట్టి వాస్తవం. దాని మీద మీరు సిబిఐ వేసి ఉంటే ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది సార్. సిట్ దర్యాప్తు జరుగుతుంది, సిట్ అడిగించింది, కోర్టు జడ్జి దాని మీద తీర్పు వెల్లడిస్తారు. మంచి చెడ్డలు చూసి ఆయన తీర్పిస్తారు. నిరూపించారా? ఒక్క ప్రూఫ్ పెట్టండి. కోర్టు అడిగిందండి, నేను కాదు అడిగేది, కోర్టు అడిగింది. శేఖర్ రెడ్డి గారు ఆయన ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, ఒకసారి అడగనివ్వండి ఆయన్ని. మీరు అడిగిన తర్వాత సమాధానం చెప్పండి ఆయనకి. మీరు నన్ను క్వశ్చన్ డైరెక్ట్ గా అడిగారు. చెప్పండి. విచారణ బృందాలు లేకపోతే దర్యాప్తు బృందాలు ఇచ్చినటువంటి నివేదికల కంటే కూడా సుప్రీంకోర్టు బలమైంది కాబట్టి సుప్రీంకోర్టు అన్నారు. మరి అలాంటిటప్పుడు నేను గ్రూప్ 1 మీద సిబిఐ వేయమని చెప్పి గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అడిగాను. మీరు దానికంటే కూడా హైకోర్టే బలమైంది అన్నారు. మరి అలాంటిటప్పుడు కోర్టులో బలమైనప్పుడు సిట్ విచారణ మీరు ఎందుకు వేశారు? సిట్ విచారణ కంటే కూడా సుప్రీంకోర్టు నమ్మకం లేదా అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. ఏమండి అసలు కోర్టుకు ఎవరో ఒకరు ఒక ఏజెన్సీ విచారణ చేసి వారికి ఒక నివేదిక సమర్పించాలి. అది సిట్టా సిబిఐ అనేది వాళ్ళకి ఇమ్మీడియట్. వాళ్ళు ఏం చెప్పారు? వెయిట్ అండి. హైకోర్టు జడ్జి ఏం చెప్పాడు? దీని మీద ఒక విచారణ ఏంటి, విచారణ చేసి మాకు నివేదిక ఇవ్వండి అడిగాడు. ఆ నివేదిక తప్ప ఒప్ప అనేది జడ్జి డిసైడ్ చేస్తాడు, సిట్ డిసైడ్ చేయదు. జడ్జి డిసైడ్ చేస్తాడు. అది సిబిఐ నివేదిక కావచ్చు, సిట్ నివేదిక కావచ్చు, లేదంటే ఒక ఎస్ఐ నివేదిక కావచ్చు. వారికి ఎవరో ఒకరు ఒక ఏజెన్సీ దర్యాప్తు చేయాలి. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు దర్యాప్తు చేయొచ్చి రైట్ సార్. ఇప్పుడు ఏదో ఏజెన్సీ గ్రూప్ 1 కూడా దర్యాప్తు చేయాలా చేయక్కర్లేదా చెప్పండి. సార్ మీ ఇద్దరికి ఇస్తాను. మోహన్ రెడ్డి గారు కనెక్ట్ అయ్యారు. విజయశేఖర్ రెడ్డి రైట్. విజయశేఖర్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తాను మీకు, మళ్ళీ ఇస్తాను. రైట్ విజయశేఖర్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తాను. మోహన్ రెడ్డి గారు కనెక్ట్ అయ్యారు, డిస్కనెక్ట్ అయింది. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే, మీకు ప్యానెల్ లో పాల్గొన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు ఉదయపూర్వక నమస్కారం అండి. వినిపిస్తుంది కదా? ఎస్ క్లియర్ గా ఉంది. మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన బయట ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి. నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావు, ఆ డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు గట్టిగా అడుగుతాను ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. నేను తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం. నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి. పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాల మధ్య పోలిక తీసుకొచ్చినారు. ఇది కేవలం అబ్బా కొడుకులకు మాత్రమే ఇది సాధ్యం. నిజంగా వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే ఎన్ని చదువులు చెప్పే ఉద్యోగాలు, వీళ్ళంతా పిల్లలకు చదువులు చెప్పి ఈ 372 మంది పోయి పిల్లలకు చదువులు చెప్పాలా?
మైండ్లో ఏదైనా చిప్పోడన్నా ఉన్నోడు ఎవడన్నా కానీ నిజంగా ఇట్లాంటి నిర్ణయాలు ఎవడన్నా తీసుకోగలుగుతాడో లేదో నాకైతే తెలియదు. ఏ రకంగా వీళ్ళు చదువులు చెప్తారు? డిఎస్సి అనేది ఎందుకు? చదువులు చెప్పడానికి నువ్వు కెపాసిటీ నీకు ఉంది అని చెప్పి నిర్ధారించే పరీక్ష డిఎస్సి.